హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ వర్బ్ వచ్చేసి ఎవాల్యుయేట్, పరీక్షించు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను నా పనిని ప్రతి వారం ఎవాల్యుయేట్ చేస్తాను. ఐ ఎవాల్యుయేట్ మై పర్ఫార్మెన్స్ ఎవ్రీ వీక్. I evaluate my performance every week. మేనేజర్ నిన్న రిపోర్ట్ ఎవాల్యుయేట్ చేశాడు. ద మేనేజర్ ఎవాల్యుయేటెడ్ ద రిపోర్ట్ ఎస్టర్డే. ద మేనేజర్ ఎవాల్యుయేటెడ్ ద రిపోర్ట్ ఎస్టర్డే. ఆమె ఇప్పుడు ప్రాజెక్ట్ ఎవాల్యుయేట్ చేస్తుంది. ఆమె ఇప్పుడు ప్రాజెక్ట్ ఎవాల్యుయేట్ చేస్తుంది. She is evaluating the project now. She is evaluating the project now. వారు రేపు నీ ఐడియాను ఎవాల్యుయేట్ చేస్తారు. వారు రేపు నీ ఐడియాను ఎవాల్యుయేట్ చేస్తారు. They will evaluate your idea tomorrow. They will evaluate your idea tomorrow. నువ్వు రిస్క్ ఎవాల్యుయేట్ చేశావా? నువ్వు రిస్క్స్ ఎవాల్యుయేట్ చేశావా? ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. డెడ్లైన్ ముందు అతను అన్నీ ఎవాల్యుయేట్ చేశాడు. He had evaluated everything before the deadline. మనము మన లక్ష్యాలను క్రమం తప్పకుండా ఎవాల్యుయేట్ చేయాలి. We must evaluate our goals regularly. We must evaluate our goals regularly. ఈ డేటాను ఎవాల్యుయేట్ చేయగలవా? ఈ డేటాను ఎవాల్యుయేట్ చేయగలవా? కెన్ యూ ఎవాల్యుయేట్ దిస్ డేటా? కెన్ యూ ఎవాల్యుయేట్ దిస్ డేటా? దయచేసి ఆప్షన్స్ను జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేయండి. ప్లీజ్ ఎవాల్యుయేట్ ద ఆప్షన్స్ కేర్ఫుల్లీ. ప్లీజ్ ఎవాల్యుయేట్ ద ఆప్షన్స్ కేర్ఫుల్లీ. ఫ్యాక్ట్స్ లేకుండా ఎవాల్యుయేట్ చేయవద్దు. ఫ్యాక్ట్స్ లేకుండా ఎవాల్యుయేట్ చేయవద్దు. ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డోంట్ యూజ్ చేసి ఈ సెంటెన్స్ చెప్పవచ్చు. వర్బ్ 2 నెగోషియేట్, నెగోషియేట్ చేయడం. వీటిపైన సెంటెన్స్ చూద్దాం. నేను క్లయింట్స్తో వినయంగా నెగోషియేట్ చేస్తాను. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె గత వారం డీల్ నెగోషియేట్ చేసింది. ఆమె గత వారం డీల్ నెగోషియేట్ చేసింది. She negotiated the deal last week. She negotiated the deal last week. వారు ఇప్పుడు కాంట్రాక్ట్ నెగోషియేట్ చేస్తున్నారు. వారు ఇప్పుడు కాంట్రాక్ట్ నెగోషియేట్ చేస్తున్నారు. They are negotiating the contract now. They are negotiating the contract now. మనం రేపు జీతం నెగోషియేట్ చేస్తాము. మనం రేపు జీతం నెగోషియేట్ చేస్తాము. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్. నువ్వు టర్మ్స్ నెగోషియేట్ చేశావా? నువ్వు టర్మ్స్ నెగోషియేట్ చేశావా? హ్యావ్ యూ నెగోషియేటెడ్ ద టర్మ్స్? హ్యావ్ యూ నెగోషియేటెడ్ ద టర్మ్స్?
ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు అతను నెగోషియేట్ చేశాడు. He had negotiated before signing the agreement. నువ్వు ధరను నెగోషియేట్ చేయాలి. నువ్వు ధరను నెగోషియేట్ చేయాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సెంటెన్స్ వచ్చేసి షుడ్ యూజ్ చేసి చెప్పొచ్చు. మనము మళ్ళీ నెగోషియేట్ చేయగలమా? మనము మళ్ళీ నెగోషియేట్ చేయగలమా? కెన్ వి నెగోషియేట్ అగైన్? కెన్ వి నెగోషియేట్ అగైన్? దయచేసి మంచి బెనిఫిట్స్ కోసం నెగోషియేట్ చేయండి. ప్లీజ్ నెగోషియేట్ ఫర్ బెటర్ బెనిఫిట్స్. ప్లీజ్ నెగోషియేట్ ఫర్ బెటర్ బెనిఫిట్స్. తొందరలో నెగోషియేట్ చేయవద్దు. తొందరలో నెగోషియేట్ చేయవద్దు. డోంట్ నెగోషియేట్ ఇన్ ఏ హరీ. డోంట్ నెగోషియేట్ ఇన్ ఏ హరీ. వర్బ్ 3 డ్రైవ్. డ్రైవ్ చేయు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను ప్రతిరోజు ఆఫీస్కు డ్రైవ్ చేస్తాను. ఐ డ్రైవ్ టు ద ఆఫీస్ ఎవ్రీ డే. ఐ డ్రైవ్ టు ద ఆఫీస్ ఎవ్రీ డే. ఆమె నిన్న కారు డ్రైవ్ చేసింది. ఆమె నిన్న కారు డ్రైవ్ చేసింది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వర్బ్ V2 యూజ్ చేస్తాము. ఇది పాస్ట్ టెన్స్కి సంబంధించింది. అతను ఇప్పుడు హైదరాబాద్కి డ్రైవ్ చేస్తున్నాడు. అతను ఇప్పుడు హైదరాబాద్కి డ్రైవ్ చేస్తున్నాడు. హీ ఈస్ డ్రైవింగ్ టు హైదరాబాద్ నౌ. హీ ఈస్ డ్రైవింగ్ టు హైదరాబాద్ నౌ. వారు రేపు ఎయిర్పోర్ట్కి డ్రైవ్ చేస్తారు. వారు రేపు ఎయిర్పోర్ట్కి డ్రైవ్ చేస్తారు. దే విల్ డ్రైవ్ టు ద ఎయిర్పోర్ట్ టుమారో. దే విల్ డ్రైవ్ టు ద ఎయిర్పోర్ట్ టుమారో. నువ్వు ఎప్పుడైనా ట్రక్ పైన డ్రైవ్ చేశావా? నువ్వు ఎప్పుడైనా ట్రక్ పైన డ్రైవ్ చేశావా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను రాకముందే ఆమె కారు డ్రైవ్ చేసింది. నేను రాకముందే ఆమె కారు డ్రైవ్ చేసింది. షీ హ్యాడ్ డ్రివెన్ ద కార్ బిఫోర్ ఐ అరైవ్డ్. షీ హ్యాడ్ డ్రివెన్ ద కార్ బిఫోర్ ఐ అరైవ్డ్. నువ్వు రాత్రి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. యు మస్ట్ డ్రైవ్ కేర్ఫుల్లీ ఎట్ నైట్. యు మస్ట్ డ్రైవ్ కేర్ఫుల్లీ ఎట్ నైట్. నేను నీ బైక్ డ్రైవ్ చేయగలనా? నేను నీ బైక్ డ్రైవ్ చేయగలనా? కెన్ ఐ డ్రైవ్ యువర్ బైక్? కెన్ ఐ డ్రైవ్ యువర్ బైక్? ఈ రోడ్డులో దయచేసి నెమ్మదిగా డ్రైవ్ చేయండి. ప్లీజ్ డ్రైవ్ స్లోలీ ఆన్ దిస్ రోడ్. ప్లీజ్ డ్రైవ్ స్లోలీ ఆన్ దిస్ రోడ్. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయవద్దు. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయవద్దు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. డోంట్ యూజ్ చేసి చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.